హాయ్ అండి. ఇవాళ నేను ఎంతో రుచికరమైన కలాకండ్ స్వీట్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేయడం వల్ల అడుగంటుకోకుండా ఉండడానికి సహాయపడుతుందండి. వాటర్ వేయకుండా అలానే కాంచామంటే అడుగంటుకొని తొందరగా నల్లగా అయిపోతుంది. అందుకని వాటర్ వేసి ఇలా 2 లీటర్ల పాలు పోసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న కాసేపటికి 3 పొంగులు వచ్చాక బాగా అంతా కలిపెట్టుకోవాలి. ఫస్ట్ 3 పొంగులు రావాలండి. తర్వాతే మనము ఇలా కలిపేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో అంతా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత పాలు విరగడానికి నేను అర్ధం చెక్క నిమ్మరసం వేస్తున్నానండి. నాకు అర్ధం చెక్క పట్టిందండి నిమ్మరసము. మీ పాలను బట్టి మీరు నిమ్మరసం వేసుకోండి, లేకుంటే పుల్లగా అయిపోతుంది. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇలా మనం కొంచెం స్టార్టింగ్లోనే నెయ్యి వేయాల్సి వస్తుందండి. 1 స్పూను వేసాక ఇప్పుడు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇలా పొంగు వచ్చేంత వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడ్డాక మరి ఇంకోసారి కలుపుకొని ఒక 5-6 స్పూన్లు చక్కెర వేసుకున్నానండి. మీ స్వీట్ తగ్గట్టు మీరు చక్కెర వేసుకోండి. టెస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఎంత కావాలో అంత ఎక్కువ తక్కువ అయ్యేంత వరకు చూసుకోండి. చక్కెర వేస్తూ ఒకేసారి వేసామంటే స్వీట్ ఎక్కువ అయిపోతుంది. ఇలా చక్కెర వేసాక మరి చక్కెరలో వచ్చే వాటర్ కూడా ఇంకిపోయేంత వరకు కలిపెట్టుకోవాలి. ఇలా చిక్కబడేంత వరకు కలిపెట్టుకుంటూ ఉండాలండి. ఇలా చిక్కబడే కొద్దీ ఇప్పుడు అడుగు అంటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా దగ్గరుండి కలిపెడుతూనే ఉండాలండి. హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ చేసుకుంటూ కలిపెట్టుకోవాలండి. పాలు 3 పొంగులు వచ్చేంత వరకు హై ఫ్లేమే పెట్టుకోవాలండి. ఏమంటే మనము అక్కడే ఉండి చేసుకోవాలి, పక్కకు వెళ్ళకూడదు. ఇలా అంతా బాగా చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఫైనల్గా ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. చక్కెర మాత్రం నాకు 8 స్పూన్లు వేసానండి. ఎందుకంటే నేను 2 లీటర్ల పాలు కాబట్టి చక్కెర నాకు కరెక్ట్ సరిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ లాస్ట్గా నెయ్యి వేసాక అది కూడా కరిగేంత వరకు చిక్కగా కలిపెడుతూ ఉండండి. ఇలా చిక్కబడ్డాక అడుగు అంటుకోకుండా గరిటెతో కలుపుతూనే ఉండండి. ఇది మెయిన్ ఏమంటే పాలు అడుగంటుకుంటాయండి. దానికోసం మనం ఎక్కువ శాతం కలిపెడతా ఉండాలి. లేకపోతే అడుగంటుకొని ఫ్లేవర్ అంతా మారిపోతుందండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కోవా బ్రౌన్ కలర్ వచ్చేనేనండి కలాకండ్ షేప్లోకి వచ్చేస్తుంది. ఇలా గుల్లగా రావాలంటే బాగా కలిపెట్టుకుంటూ ఉండాలండి. పాలు మనం రోజు తాగే నార్మల్ పాలు కాకుండా నేను గుడ్ లైఫ్ పాలు తీసుకున్నానండి. ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉండే పాలతోనేనండి మనకి ఇలా కోవా చేయడానికి వీలుగా ఉంటుంది. ఫైనల్గా ఇలా అంతా దగ్గర పడాలి. ఎక్కడే కానీ వాటర్ లేకుండా మొత్తం అంతా ఇంకిపోయి ఇలా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా రంగు మారుతోంది చూడండి. ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కోవా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే హీట్ పైనే మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవాలండి. కాసేపు అయ్యాక సర్వ్ చేసుకోకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ.